ఫర్ ద అప్డేట్స్ రైట్ తిరుపతి వెళ్ళాం. తిరుపతిలో మా ప్రతినిధి కార్తిక్ ఉన్నారు. కార్తిక్, అక్కడ ఎన్ని స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు, ఎన్నంచెల భద్రత ఏర్పాటు చేశారు, డీటెయిల్స్ ఏంటి? అంటే దాదాపు 3 అంచెల భద్రత నడుమ ఏదైతే ఓట్లకు సంబంధించి పోలింగ్ అయినటువంటి ఈవీఎంలన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూముల్లో ప్రస్తుతం భద్రపరుస్తున్నారు. ఏదైతే ఎస్వి యూనివర్సిటీకి సంబంధించినటువంటి పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో తిరుపతి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఆ యొక్క ఈవీఎంలన్నింటినీ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. వీటిని అత్యంత జాగ్రత్తగా కూడా ఏదైతే లోపల భద్రపరుస్తున్నటువంటి పరిస్థితి. ఈ స్ట్రాంగ్ రూమ్ను కొద్దిసేపటి క్రితమే ఆర్ఓతో పాటు ఇతర ఉన్నతాధికారులందరూ కూడా పరిశీలించడం కూడా జరిగింది. దాదాపు ఇక్కడ 2-3 అంచెల భద్రత అనేది కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం కేంద్ర బలగాలు అనేది కూడా ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ చుట్టూ మొత్తం ఉంటుందని చెప్పుకోవాలి. దాని తర్వాత ఏదైతే స్టేట్ పోలీసుకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు. అయితే స్ట్రాంగ్ రూముల్లో వెళ్ళేటువంటి ఈవీఎంలు భద్రపరిచేటువంటి వాటన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో అత్యంత భద్రత అనేది కూడా జాగ్రత్తలు అనేది కూడా తీసుకుంటున్నారు. ఒకవేళ వర్షం పడినప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కూడా రాకుండా అయితే ఈ యొక్క జాగ్రత్తలు అనేది కూడా తీసుకుంటున్నారు చెప్పాలి. తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి వాటన్నింటినీ కూడా ప్రస్తుతం తరలిస్తున్నటువంటి పరిస్థితి ఏ విధంగా తరలిస్తాననేది కూడా మనం చూడొచ్చు. నిన్న రాత్రి చేరుకున్నటువంటి వాటన్నింటినీ కూడా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలన్నింటినీ కూడా నేరుగా ఆ యొక్క బ్యాలెట్ బాక్స్లన్నింటినీ కూడా నేరుగా తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వాటన్నింటినీ కూడా ఏదైతే పూతలపట్టులో ఉన్నటువంటి ఎస్వి సెట్ ఇంజనీరింగ్ కాలేజీలో వాటన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ కూడా తరలిస్తున్నారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలో చిత్తూరు జిల్లాలో 82% అనేది కూడా నమోదవడం కూడా జరిగింది. తిరుపతి జిల్లాలో దాదాపు 68% అనేది కూడా నమోదవడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఈ స్థాయిలో రికార్డు స్థాయిలో నమోదైనటువంటి ఈ యొక్క పోలింగ్కి సంబంధించి వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క ఈవీఎంల బాక్సులన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్ తరలిస్తున్నారు. పెద్ద పెద్ద కంటైనర్లతో ఆయా నియోజకవర్గాల నుంచి కూడా ప్రస్తుతం యొక్క ఏదైతే స్ట్రాంగ్ రూములకు ఈవీఎంలన్నింటినీ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి ప్రస్తుతం చిత్తూరులో కూడా అదే రకంగా ఉందని చెప్పుకోవాలి. అన్నింటినీ కూడా భద్రపరిచి ఏదైతే జూన్ 4వ తారీఖున కౌంటింగ్ నేపథ్యంలో ఆ రోజు ముందు రోజు మాత్రమే వీటన్నిటినీ కూడా కౌంటింగ్ తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కూడా ఇక్కడే అత్యంత భద్రత నడుమ కూడా వీటన్నిటినీ కూడా ఇక్కడే ఉంచుతారని చెప్పుకోవాలి. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా దాదాపు 3-4 భద్రత ఏదైతే డివైడ్గా మొదట కేంద్ర బలగాలు ఉంటాయి, దాని తర్వాత స్టేట్ పోలీసులు, దాంతోపాటు ఉన్నతాధికారులందరూ కూడా వీటిని నిరంతరం సీసీటీవీ ద్వారా పర్యవేక్షిస్తుంటారు. ఎవరికి కూడా సెల్ ఫోన్ అనేది కూడా ఈవెన్ భద్రతాధికారులు కూడా లోపలికి తీసుకెళ్లడానికి లేదు. లోపల ఉన్నటువంటి సమాచారం ఏంటి అనేది కూడా చిన్నది కూడా బయటికి వెళ్లకుండా కూడా అత్యంత జాగ్రత్తగా కూడా ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్లో ఏర్పాట్లు అనేది కూడా చేయడం కూడా జరిగిందని చెప్పాలి. ముఖ్యంగా వర్షాలు అనేది కూడా ఈ మధ్య కాలంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ వర్షం పడినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆ యొక్క ఇబ్బందులు కూడా ఈవీఎంలు తడిచిపోకుండా కూడా ఆ లోపలికి కూడా వెళ్ళకుండా అత్యంత పకడ్బందీగా కూడా వాటిని అత్యంత జాగ్రత్తగా కూడా భద్రపరుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రికార్డు స్థాయిలో నమోదైనటువంటి పోలింగ్కు సంబంధించి వాటన్నింటినీ కూడా భద్రపరచాల్సినటువంటి అవసరం అనేది పెద్ద టాస్క్. దాదాపు ఇంకొక 21 రోజుల పాటు కూడా కౌంటింగ్కు సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా వీటిని భద్రత పరంగా వీటిని పరిశీలించడం అనేది కూడా అధికారులకు ఒక పెద్ద టాస్క్గా ఉంటుంది. కేవలం ఆర్ఓతో పాటు జిల్లా ఎన్నికల అధికారికి మాత్రమే వీటిని నిరంతరం పర్యవేక్షించి నేరు కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఆయా చోట పోలింగ్ అయినటువంటి ఈవెన్ బాక్స్ అన్నింటినీ కూడా వాటన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూములకు తరలిస్తున్నారని చెప్తున్నారు. రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.